నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. నేను మీ బాబు. ఏదైతే ప్రస్తుతం మనం మియాపూర్ రావడం జరిగింది. మియాపూర్ లో శ్రీ శక్తి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు కావచ్చు, అనాథలకు కావచ్చు, తిండి లేని వారికి ఎప్పటి నుంచో అది ఒక కడుపు ఒక అమ్మగా అన్నం పెడుతూ వస్తా ఉన్న పరిస్థితి. ఎక్కడ ఈ సిటీకి సంబంధించిన మియాపూర్ లో ఎక్కడ చూసినా సేవా కార్యక్రమాలు చేశారు, వీళ్ళే కనిపిస్తా ఉంటారు. దీనికి సంబంధించి సంగీత గారు అయితే మెయిన్ రోల్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఎన్నో నిరుపేదలకు ఇటు తిండి విషయంలో కావచ్చు, ఎట్లాంటి సహకారాలు ఉన్నా ఆమె ముందు చేయగా ఉంటున్న పరిస్థితికి సంబంధించి సంగీత గారితో మాట్లాడడం మనల్ని ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు. మరి ఈ సేవా కార్యక్రమాలు చేయాలని ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చిందని చెప్పేసి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అన్న. పేరమ్మా? సంగీత. ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు? అసలు మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని ఎందుకు అనిపించింది? మేము 15 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నామన్నా. మేము మాది శ్రీ శక్తి మహిళా మండలి, మాది తెలంగాణ సంబంధించి 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాము, సేవ చేసుకుంటూనే వస్తున్నాము. మా కాడ తిండి లేనోడు, అన్నం లేని మనిషి, ఇల్లు లేని వ్యక్తులు, నిరుపేదల సంఘం మాది శ్రీ శక్తి సంఘం. మాకు ఇక్కడ ఏ దాతది సహాయం చేయలేదు. మేము ఒకరినొకరు రూపాయి కూడబెట్టుకొని ఇంట్లో పనిచేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు. నేను వ్యాపారం చేసుకుంటూ రోడ్డు మీద కష్టపడుతూ నెలకి రూపాయి కూడబెట్టుకొని కొన్ని పైసలు అనేది జమ చేసుకొని ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, తిండి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేసుకుంటే సంఘాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాము. దాదాపు హైదరాబాద్ లో మనం ఏదైనా పని చేయాలంటే మన రెంట్లు కట్టి మీరు దాదాపు రెంట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. రెంట్కుంటూ మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? అసలు ఇంత మంచి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మాది ఒకటే ఆలోచన అన్న, మనిషి జీవితం ఏది శాశ్వతం కాదు. సంపాదించుకున్న ఇది వెనకమ్మడి రాదు, కూడబెట్టిన ఆస్తులు వెనకమ్మడి రావు, వీడిని ముంచి దాచుకున్న ఆస్తి కూడా మా వెనకమ్మడి రాదు. మా ఆశ ఒకటే, మనిషి బ్రతుకున్నంత సేపు మన కళ్ళ ముందు ఎవడన్నా బాధపడుతుంటే సహాయం చెయ్యాలి, ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాలి అన్నదే ఒక హిందూ సాంప్రదాయం చెప్తుంది. దాన్ని బట్టే మేము కష్టపడుతూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ ఈ చిన్న సంఘాన్ని ఈ రోజు 2000 మంది పైగా స్థాపించుకొని ఇంకా ముందుకు నడుస్తున్నాము. 2000 మంది పైగా ఉన్నామన్నా. మేము కొంతమంది ఇండ్ల పనులు చేసుకుంటున్నారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, కొంతమంది హౌస్ స్పీకింగ్ చేసేటోళ్ళు ఉన్నారు. నేనైతే వాళ్ళకి చేతనైంది 500, 100, 200 ఇలా జమ వేసుకొని కొంతమందికి తిండి లేని వాళ్ళకి పోయి బియ్యం కొనుక్కొని పోయి ఇవ్వడము. మన సుభాష్ చంద్రబోస్ నగర్ గుడిసెలు కాలిపోయినాయి, అక్కడ ఏ నాయకుడు రాలేదు, వాళ్ళకి తిండి కూడా పెట్టలేదు, వాళ్ళ కట్టడానికి బట్టలు కూడా ఇవ్వలేదు. మా సంఘం తరపు నుంచి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి బియ్యం ఇచ్చి మేము శక్తి ఉన్న కాడ చేసుకుంటూ బ్రతికిన కొద్ది రోజులు మన కళ్ళ ముందు బాధపడేటోడికి సహాయం చేద్దాం. మా దాంట్లో అన్ని కులస్తులు ఉన్నారు, కలిసి మెలిసే ఉన్నాము, ఏది భేదం లేకుండా. హిందూ గాని, క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని ఒక కుటుంబంగా. మాకు ఇండియన్ అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ ఇండియన్. ఎవరు కూడా బాధపడ్డా కూడా ఈ స్త్రీ శక్తి సంఘం చూస్తూ ఉండదు. అక్కడికి వెళ్ళి సహాయం చేసే ప్రయత్నమే ఈ చిన్న మా ప్రయత్నం. ఫస్ట్ ఒక 10 మెంబర్స్ తో స్టార్ట్ చేసినాం 15 సంవత్సరాల కింద. ఈ రోజు 2000 మంది పైగా అయింది. మా మీద ఎంతమంది అక్రమం చేసినా, ఎంతమంది కుట్ర చేసినా మేము పట్టించుకోవడం లేదు, ముందుకు నడిచే ప్రయత్నమే చేస్తున్నాం. అంటే ఎంతమంది ఇప్పుడు దాదాపు ఓన్ హౌస్ లో ఉన్నామన్నారు, మొత్తం రెంట్లో కొంటున్నారు? మా కాడ ఉన్నది 2000 మంది పైగా. ఒక 500 మందికి మాత్రమే ఇల్లు ఉన్నాయి, సొంతం ఇల్లు. 1500 మందికి అస్సలకి ఇల్లు లేవు. అంటే ఇండ్లు లేవు, ఇంకా రెంట్లు కట్టుకుంటూ మళ్ళీ దీనికి మీ సంఘాని కోసం కొంచెం ఖర్చు పెడతా ఉన్నారు. ఎట్లా అసలు ఎక్కడి నుంచి ఎంత? చా తాగకుండా 10 రూపాయలు పక్కన వేసుకుంటున్నారు. ఒక పూట ఏదన్నా తినాలనుకుంటా తినకుండా పక్కన వేస్తున్నారు. ఇంకొక మనిషి ఆకలి తీడిస్తే భగవంతుడు లేకపోతే మనం లేకపోతే మన పిల్లలకు దీవెన ఉంటది కదా అని ఒక ఆశ. ఇప్పుడు ఎంతో మంది కొట్టు సంపాదించినారు, ఎన్నో కబ్జా చేశారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సంపాదించుకున్నట్టు లేకపోతే చచ్చిపోతున్నారు. వెనకమ్మడి తీసుకుపోతున్నారా? నా ప్రశ్న. చెప్పండి, తీసుకుపోతున్నారా? లేదు కదా. మనం తల్లి కడుపులో నుంచి ఎలా వచ్చినామో తిరిగి భూదేవత కడుపులో కూడా అలాగే పోతున్నాం. మనిషి బ్రతుకున్నప్పుడు సహాయం లేనిది చచ్చిపోయినాక ఎవరికి కావాలి అన్నదే మా స్త్రీ శక్తి సంఘం ఒక ఆలోచన. అంటే మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎవరైనా ఆపే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు మీకు ఏమైనా సపోర్ట్ గా ఉన్నారా ఆర్థికంగా? ఇప్పటి వరకు మాకు ఏ నాయకుడు ఆర్థికంగా సపోర్ట్ లేడు. ఇంకా మేము ఇక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటుంటే ఏదో ఒక విధంగా మమ్మల్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం బాగా చేస్తున్నారు, మమ్మల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు ఇప్పటివరకు ఏ నాయకుడు సపోర్ట్ చేయలేదు. మా స్త్రీ శక్తి సంఘం స్త్రీ అంటే ఎంత శక్తివంతమైంది. ఈ రోజు ఒక సైన్యం పెరగాలన్న స్త్రీ కావాలి. ఈ స్త్రీ శక్తి సంఘం కూడా అలాగే నిలబడాలన్న ఒక ఆలోచనతో ఎవరికి భయపడకుండా ఇక్కడ తీసి ఇంకోసారి తీసి ఇంకొకసాట అలా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకుంటూ 10 మందిని మేము ముందుకు నడుస్తున్నాం. ఏ టైం నుంచి స్టార్ట్ చేశారు ఇలా పెట్టడం, తర్వాత ఎప్పుడు కంప్లీట్ చేసేసారు? మేము ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు
ఈ ఫుడ్ కోర్ట్ నడిపిస్తాము. ఇక్కడ ఫ్రూట్స్ కూరగాయలు పెడతాము. ఈ మధ్య మేము ఇష్టపడి గెలిపించుకున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేమెంతో ఆశపడ్డాం, మా ప్రభుత్వం వచ్చింది నిరుపేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకైతే జీరో కనపడుతుంది. ఇదైతే వాస్తవం చెప్తున్నాము. ఫుట్పాత్ మీద పెట్టుకున్న వాళ్ళ డబ్బాల కానించి అన్ని తొక్కేసి పడేసి పక్కకు నెట్టిపోతున్నారు తప్ప సహాయం అయితే వస్తలేదు. ఈ రోజు ఇది పెట్టనీయకపోతే ఆడు నష్టం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదే పెట్టుకొని అమ్ముకుంటున్నాం తప్ప మేము ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయడం లేదు, ఎవరిది తప్పని చెప్పడం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచి చేసేవాడి కంటే చెడు చేసేవాడు ఎక్కువ ఉంటాడు. మేము ఆ చెడు చేసే మార్గంలో లేము. ఎందుకంటే భారతదేశం మన అందరిది, ఇది మా ఫ్యామిలీ. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మేము ముందుకు నడుస్తూ మా చివరి వరకు పోరాడతామని చెప్పి ఒక ప్రామిస్ చేసుకున్నాం మా స్త్రీ శక్తి సంఘంలో. ఈ స్త్రీలందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు, నా మాట ఏది కాదన్నారు. నన్ను వీళ్ళు ముందు నడిపిస్తూ నాకంటే ఎక్కువ కష్టపడేది మా స్త్రీ, మా సంఘం నన్ను ముందు నిలబెడుతూ నాకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అంటే మీరు దాదాపు పేద ప్రజల కడుపు నింపడం కోసం చాలా కష్టపడతా ఉన్నారు. మీకు సంబంధించి మీరు పనులు చేసిన పైసలలో కొంచెం ఒక శాతం వంతు మీరు దీనికి కష్టపడతా ఉన్నారు పేద ప్రజల కడుపు నింపడం. కానీ ఎందుకు ఇతర రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎందుకు తీసేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు? ఎందుకు ఇట్లాంటి చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు డబ్బులు తీసుకోవట్లేదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? మేము లాస్ట్ టైం కాస్త ఒక 8 నెలల కిందట మా దాంట్లో ఉన్న ఒక 100 మంది 150 మందికి కొంతమంది వ్యక్తులు మోసం చేసి 1,00,000 2,00,000 తీసుకొని వాళ్ళకి జాగ్రత్త ఇవ్వకుండా చేశారు. చేసిన తర్వాత మా దాంట్లో ఉన్న వ్యక్తులకి మరి నిరుపేదలకు మోసం జరుగుతూ ఊకం కదా, ఆ ప్రయత్నం మేము ఆపే ప్రయత్నం చేశాము. ఎవడైతే డబ్బు తిన్నాడో వాడే దౌర్జన్యం చేసుకుంటూ ఒకడి మీద ఒకడు కొట్టుకుంటూ వాడే గొడవ చేసుకుంటూ మేము లేకపోయినా మా మీద కేసులు పెట్టారు. ఇంకా చెప్పండి ఎంత అన్యాయమో, అవునా? ఇలాంటి అన్యాయాలు కూడా ఎదిరించి జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ మేము కష్టపడుతూ మాది ఒకటే, మేము తప్పు చెయ్యము, తప్పు చేసే వాళ్ళను ఊకోము. ఇంకొక విషయం చెప్తున్నాం, మమ్మల్ని ఎవడైనా కూడా ఒక దెబ్బ ఎన్నికి వస్తే అన్యాయంగా ఆడొక దెబ్బ వేసేటప్పుడు మరో దెబ్బ మేము ఖచ్చితంగా అయితే వేస్తాము. మాకైతే అన్యాయం జరిగితే మా సంఘం అయితే ఊకోదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ నిలబడాలన్నదే మా ఆలోచన. అంటే మీరు ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు, ఎట్లాంటి డబ్బులు తీసుకోకుండా. కానీ ఎదుటే హోటల్స్ కావచ్చు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అంటే మాకు ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పుట్ట కొడుతున్నారని చెప్పి ఏమైనా గొడవ వచ్చే ప్రయత్నం చేశారు? అస్సలు ప్రజలు ఎవ్వరు కూడా మా మీద గొడవ పెట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కూడా సహాయం చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది మేము చేసే సహాయానికి అమ్మ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఏది నిరుపేదలు కష్టపడ్డారు కూలి పని చేసుకుంటారు, ఇదిగో మా కాడ 100 ఉంది, ఇది ఎవరికన్నా అన్నం పెట్టండి, మా కాడ 50 ఉంది ఎవరికన్నా ఇవ్వండి. ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే కూలి పని చేసేవాళ్ళు నిరుపేదల కాడే ఉంటుంది. ఉన్నోడు ఏం చేస్తాడంటే ఉన్నోడు అంటే నేను అందరిని అంటలేను, అక్రమంగా కబ్జా చేసుకుంటాడు కానీ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటాడు కానీ అక్రమంగా బతకటోడు కానీ ఆడి బుద్ధి ఏముంటుందంటే ఇంకా ఆస్తి దోచుకుందాం దాచుకుందాం, మనం పోతే మన పిల్లలు తింటారని ఉంటుంది. మా పరిస్థితి ఏంటంటే అదే మనం పోయినాక మన పిల్లలు తినేది వేరే సమస్య. మన తల్లిదండ్రులు మనకేమి ఇవ్వలేదు, మన పిల్లలకి మనం చదువుని ఇస్తున్నాం, జ్ఞానాన్ని ఇస్తున్నాం. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తైనా బతుకుతారు. మనం మన కథ ముందు జరిగే ఒకటి పొట్ట నింపకపోతే మన బ్రతికేందుకు అన్న ఒక ఆశతో ముందుకు వస్తున్నాం. అంటే మీరు ఎంతమంది వచ్చినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా మా చేతనైన కాడికి ఇంకా కొంతమంది దాతలు కూడా మాకు సహాయం చేస్తామని వస్తున్నారు. వాళ్ళు కూడా నిరుపేదగా వస్తున్నారు తప్ప డబ్బున్న వ్యక్తులు ఎవరు రావడం లేదు. ఇదైతే వాస్తవం చెప్తున్నాను. వాళ్ళు చేసే సహాయం కూడా మేము నిరుపేదలకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము, ఖచ్చితంగా పెడతాము, ఇంకా ముందుకు నడుస్తాము. మా సంఘాన్ని ఇంకా ముందుకు నడిపించుకునే ఒక శక్తిగా ఈ స్త్రీ శక్తి నిలబెడతామన్నదే మా ఆలోచన. చివరి ఒకటే చెప్తున్నా, నేను ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నాను, ఒక్కసారి అన్యాయం నీకు అక్కడ దాకానే పనిచేస్తుంది, న్యాయం అనుసరించి చూడు, నిజాయితీగా ఉంటావు, నువ్వు నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. అన్యాయంగా దోచుకున్న 1000 రూపాయలు నీకు ఆగే కంటే కష్టపడి దాచుకున్న 100 రూపాయలు నీకు నిలబడుతుంది. నువ్వు చేతనైతే ఒకరికి సహాయం చేయి, లేకపోతే సైలెంట్ గా ఉండు, చెంప మీద కొట్టు, పొట్ట మీద కొట్టకు. ఇది నేను లాస్ట్ చెప్పే మాట. మేము చాలా మందిని చూస్తున్నాము, ఇంకా చూస్తున్నాము. ఈ అన్యాయాలు ఎక్కడి నుంచి ఆగుతాయని చెప్పేసి ప్రయత్నిస్తున్నాము, కానీ ఆపే ప్రయత్నమే చేస్తాము. ఇదైతే ఖచ్చితంగా చేస్తాము, ఆపే ప్రయత్నం చేస్తాం. ఆకలి అయితే ముద్ద అన్నం పెట్టు కానీ పొట్ట మీద కొట్టకు. మేము కూడా 5-6 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి. అప్పటి నుండి ఈ స్త్రీ శక్తి సంఘానికి హెల్ప్ చేస్తున్నాము, గరీబులను కూడా చూస్తున్నాము. నేను పిండి వంటలు చేస్తా,
పిండి వంటలు చేస్తారా? అన్ని రకాల పిండి వంటలు చేస్తా, సప్లై చేస్తా, గరీబ్ లో పెడతా. దాదాపు హైదరాబాద్ రెంట్లు కట్టలేక ఇబ్బందులు పడతా ఉంటారు, అటు నల్ల బిల్లులు ఇవి కట్టలేక ఇబ్బంది పడతా ఉంటారు. అయినా అవి కడుతూ మీరు రెంట్లు ఉంటూ కడుతూ మళ్ళీ ఈ డబ్బులను మీరు పేద ప్రజల కోసం వాడుతా ఉన్నారు. అన్ని రకాల పిండి వంటలు. ఈ ఆలోచన ఇప్పుడు గరీబులకు చేద్దామనే ఆలోచన నాకు వచ్చింది. పిండి వంటలు చేసి 10 మంది స్లాబ్ పెట్టుకొని స్టాక్ మనుషులను పెట్టుకొని తయారు చేసి ఈ సంఘానికి అప్పచెప్తా. వాళ్ళు వండి సప్లై చేస్తారు. దాని గురించి ఎంతో కొంత ఇస్తూనే ఉంటాం గరీబ్ వాళ్ళకు. మేము కూడా అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాం. ఎన్నో తీర్లు ఈ స్త్రీ శక్తి సంఘం నుండి మేము చాలా హెల్ప్ చేయదలుచుకున్నాం. నాకు ఉన్న కాడికి ఇల్లు ఉన్నది. 10 మంది స్టాఫ్ తోటి పిండి వంటలు చేసి సప్లై చేస్తాను. అన్నిటికీ సంగీత సపోర్ట్ ఉంది. మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా? వాళ్ళు చేయకుండా వాళ్ళని వదిలేసిన వాళ్ళని పేద ప్రజల కడుపు నింపుతాం. వాళ్ళను పట్టించుకోను నేను అసలే. వాళ్ళు చెప్పినా ఒకటే తమ్ముడే, అమ్మ ఆశ ఏంటంటే నేను పోయే లోపల నా కోసం 10 మంది అన్నా ఏడవాలి నేను చేసే కష్టం. కానీ గరీబులను చేస్తే మనకి ఎంత ఇది లేనోడు ఉన్నోడు ఎంత ఒక్కొక్కరు చూసాడు జీవహింస అవుతుంది. నాకైతే వాళ్ళని పిలిచి పెడతాం. ఆడాడు అడకొచ్చిన బట్టలు కూడా నేను గరీబులకే ఇస్తా. అదే అందు గురించి నాకు ఇల్లు ఉన్నది, నేను బాగానే ఉన్నా. ఏదో నా చేత నేను ఎంతవరకు చేసుకుంటా, చేత కాకన్నాడు చూస్తావే. చేతికనే ఎన్నో వేలు రెంట్లు కడుతూ కూడా మంచికి ఆ రెంట్లు కడుతూ నల్ల బిల్లులు కావచ్చు, రకరకాల సంబంధించిన సామాగ్రి మా సొంతంగా కొనుకొచ్చుకుంటూ కూడా మేము మళ్ళీ ఎక్స్ట్రా ఏదైతే 500 కావచ్చు ఎవరికి తోచినంత వాళ్ళ డబ్బులు వేసుకొని దాదాపు మేము 2000 మంది వరకు ఉన్నాం. మేము అందరం మంచిగా డబ్బులు వేసుకొని పేద ప్రజల కడుపు నింపడం కోసమే అక్కడ బస్ స్టాండ్ పడుకున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కొందరు చెట్ల మీద సేద తీర్చుకునే వాళ్ళు, అసలు పెట్టుకోవడానికి గుడ్డ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆదుకోవడమే ఒక ప్రయత్నం. కొన్ని మా ఫ్యామిలీస్ కూడా వద్దన్నా కూడా మా ఫ్యామిలీస్ ని పక్కన పెట్టి కూడా మేము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అటు ప్రభుత్వం కావచ్చు, కొందరు ఇతర వాళ్ళు కావచ్చు, కొంచెం మా షాప్ ని కూల్చేసే ప్రయత్నం, ఇక్కడ పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా మేము మానకుండా ఎవరికి తగ్గకుండా అసలు పేద ప్రజలకి కడుపు నింపే ఒక ధ్యేయంతో పనిచేస్తా ఉన్నాం అని చెప్పేసి ఇటు శ్రీశక్తి మహిళా సంఘం నుంచి సంబంధించిన సంగీత గారి చెప్తున్న పరిస్థితి.